బీసీసీఐ క్రికెట్ జట్టును టీమిండియా అని పిలవకుండా ప్రసార భారతికి ఆదేశాలు ఇవ్వాలని దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ పిటిషన్ను తెలివి తక్కువ పనిగా పేర్కొన్న సుప్రీంకోర్టు పిటిషనర్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. బీసీసీఐ క్రికెట్ జట్టుకు సంబంధించి న్యాయవాది రీపక్ కన్సల్ ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ప్రైవేటు సంస్థ అయిన బీసీసీఐ నేతృత్వంలోని జట్టును టీమిండియా, భారత జాతీయ జట్టు అని పిలవటం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని పేర్కొన్నారు. దీనికి కేంద్రం నుంచి కూడా ఎలాంటి అనుమతులు లేవని వాదించారు. సుప్రీంకోర్టు ఈ వాదనలను తోసిపుచ్చింది. ఒక జట్టు దేశం తరపున ఆడుతున్నప్పుడు దానిని టీమిండియా అని పిలవటంలో తప్పు లేదని స్పష్టం చేసింది. ఈ కేసులో ఢిల్లీ హైకోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్థించింది. కేవలం ఇంట్లో కూర్చొని పిటిషన్లు తయారు చేయవద్దని సూచించింది. దీనివల్ల కోర్టు సమయం వృధా అవుతోందని తెలిపింది. ఢిల్లీ హైకోర్టు జరిమానా విధించకపోవటం వల్లే సుప్రీంకోర్టుకు రావడానికి ధైర్యం వచ్చిందా అని పిటిషనర్ను ధర్మాసనం మందలించింది.